తుఫాన్ సమయంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. వీఆర్ఓ మమ్మల్ని గాలికి వదిలేశారని సీతారామపురం తుఫాన్ బాధితులు రోడ్డెక్కారు. మా గ్రామం అంటే మీకు చిన్న చూపు అని నిలదీశారు. పరిహారం అందించారంటూ తుఫాన్ సమయంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. వీఆర్ఓ మమ్మల్ని గాలికి వదిలేశారని సీతారామపురం తుఫాన్ బాధితులు రోడ్డెక్కారు. మా గ్రామం అంటే మీకు చిన్న చూపు అని నిలదీశారు. పరిహారం అందించారంటూ ఎస్ఎన్ గొల్లపాలెం సచివాలయం ఎదుట బాధితులు నిరసనకు దిగారు. బాధితుల పేర్లు నమోదు చేయడంలో వీఆర్ఓ బాధ్యతారహితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామపురం పంచాయతీ టీడీపీ ఇన్ఛార్జ్ పామర్తి లక్ష్మణరావు మాట్లాడుతూ 22 మంది యానాదులకు ఆర్బీకేలో పునరావాసం వీఆర్ఓ కల్పించారు. 22 మందిలో 9 మంది పేర్లు నమోదు చేయనని చెప్పడంపై మండిపడ్డారు. ప్రతి ఒక్క బాధితుని పేరు నమోదు చేసి ప్రభుత్వ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని మేము గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం సార్. మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. బాధతో తప్ప ఏదో కోపంతోనో ఎవరి మీద ఈ ద్వేషంతో కూర్చోలేదు. మాకు బాధతో మా సచివాలయం మా గ్రామస్తుల బాధ మేము ఈ రోజు వీళ్ళకి కనీసం పేరు రాసుకోలేదు. వాళ్ళ ఆధార్ కార్డులు పోయినాయి. ఫోన్ కూడా కట్ చేసేస్తున్నాడు. ఫోన్ చెప్పండి లింక్ చేయట్లేదు. మాకు 3 రోజుల నుంచి రాష్ట్రం దేశం అంతా గాలి వానలతో ఇదైపోతుంది కదా. అలాగే సీతారామపురం కూడా ఉంది కదా. మరి మా గ్రామాన్ని ఎందుకని పెట్టుకోవాలా? కేవలం సచివాలయం లేకపోవడం వల్ల పట్టించుకోవాలి. 3 రోజుల నుంచి భయంకరమైన గాలులు వానలకే సీతారామపురంలో గాలికి వదిలేశారు సీతారామపురం పంచాయతీని. వైసీపీ నాయకులకి సచివాలయం సిబ్బంది కొమ్ము కాస్త వాళ్ళ మాటలు విన్నారే తప్ప ఆర్బీకేలో పెట్టి వాళ్ళకి కరెంట్ ఇవ్వలేదు. కనీసం స్కూల్లో ఉన్న ప్రజల్ని ఎవరైతే ఉన్నారో స్కూల్లో వాళ్ళని సచివాలయం సిబ్బంది ఒక్కరు కూడా వచ్చి పరామర్శిస్తాం కానీ బాగోగులు కానీ కనుక్కోవటం జరగలేదు. సీతారామపురంలో కనీసం ఒక సచివాలయం సిబ్బంది ఎస్ఎన్ గోల్పాల నుంచి వచ్చిన తాగలాలు లేవు. అదేవిధంగా ఆర్బీకేలో ఉన్న 9 మంది ఉన్నారు. వాళ్ళని కనీసం గాలికి వదిలేశారు. కరెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. వైసీపీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయనకి బియ్యమును ఎచ్చల నిమిత్తం డబ్బులు వేస్తాం తప్ప వీఆర్ఓ గారు ఆయనకి చేస్తాం తప్ప వాళ్ళు సచివాలయం సిబ్బంది ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని ఇక్కడ స్కూల్ దగ్గరికి రండి, గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి అని ఎవరు ఒక్కళ్ళు కూడా వాళ్ళని పట్టించుకుంటాం దాఖలాలు లేవు. ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకటి అడగాలనుకున్నా ఏంటంటే సీతారామపురంకి సపరేట్ గా సచివాలయం అనేది ఉంటే ఆ సిబ్బంది అంతా కూడా సీతారామపురంలో ఉండి సీతారామపురం ప్రజలకి అండగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఒక్కసారి కూడా పట్టించుకోకుండా పొద్దున ధర్నా చేస్తాము వచ్చి అడుగుతామని తెలిస్తే ఆ స్కూల్లో ఉన్న 10 మందిని పేర్లు మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి వీళ్ళకి కూడా మేము రాపిస్తామంటున్నారు తప్ప ఈ రోజు వరకు రైతులు పొలాలు మునిగిపోయి ఉంటే ఈ రోజు వరకు వచ్చి పట్టించుకున్న దాఖలాలో ఏ సచివాలయం సిబ్బంది నుంచి కూడా ఇంతవరకు సీతారామపురం రాలేదు. 10:30కి ఎస్ఎన్ గోల్పాలెం సచివాలయంకి వస్తే సచివాలయం సిబ్బందిలో ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు తప్ప ఏ ఒక్క సిబ్బంది కూడా సచివాలయంలో లేరు. అధికారులు చిన్నచూపు సీతారామపురం వైపు చూపిస్తున్నారు. కావున అంత కష్టపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొల్లు రవీంద్ర గానీ అంత కష్టపడుతుంటే ఇలాంటి అధికారులు వల్ల ప్రభుత్వానికి భ్రష్టు పట్టిస్తాం, మాలాంటి పంచాయతీలకి చిన్న చూపు చూడటం జరుగుతుంది. దయచేసి వాళ్ళ కష్టంతో పాటు ఈ రోజు కలెక్టర్ గారు కూడా రాజకీయ నాయకులతో అనుకూలంగా సమానంగా అధికారులు కూడా పనిచేస్తుంటే ఇలాంటి చిన్న అధికారులు సచివాలయం సిబ్బంది కనీసం మా గ్రామాన్ని పట్టించుకోలేదన్న బాధతో ఈ రోజున వచ్చి సచివాలయం ముందు ధర్నా చేస్తాం. మా గ్రామానికి, మా సీతారామపురం గ్రామానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ